పులిచెర్ల మండల రెవెన్యూ అధికారి దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, అగ్రవర్ణాల మాటనే వింటున్నారని, 50 దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండలానికి చెందిన 103 రెడ్డివారిపల్లి గ్రామస్తులు ఆదివారం తెలిపారు. నిర్మించుకున్నప్పటికీ అగ్రకులస్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సారు మమ్మల్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. మా పుంగనూరు న్యూస్. గౌరవనీయులు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మా తరపున, మా ఎస్సీ సామాజిక వర్గం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి పులిచెర్ల మండలం 103 రెడ్డివారిపల్లి రెవెన్యూ గ్రామంలో దళితులకు సంబంధించిన భూ సమస్యల గురించి PGRSలో మేము ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. మరి MRO గారు దళితులపై నిరంకుశంగా వ్యవహరిస్తూ దళితుల సమస్యలను తీర్చకుండా ఆఫీసుల కాడికి పోయినా కూడా అతను ఏదో తలుపులు వేసుకొని ఉంటాడు. మాకు ఎలాంటి న్యాయము, ఎలాంటి సమస్యలు తీర్చలేదు. కాకపోయినా ఈ గంగిరాజు అనే అతను భూమిలో గోబులు షెడ్డు వేసుకొని ఉపాధి హామీ పథకంలో బిల్లు పెట్టుకునేదానికి ఒక అగ్రవర్ణ కులాల వారికి కొమ్ము కాస్తూ వారికి మేలు చేసేదానికి అతను భూమిలో పెండింగ్ పెట్టిస్తూ గోబుల షెడ్ కూడా వేయడం జరిగింది. ఆ బిల్లులు కూడా రాకుండా చేయడానికి ఉపాధి హామీ సిబ్బందిని కూడా వారికి 1B ఎవరైనా ఇచ్చినా వాళ్ళకి ఎస్టిమేట్ వేయిస్తారా అనేది ఒక టీఏని అడగడము, వాళ్ళు బిల్లులు కూడా చేయడం లేదు. వీళ్ళు ఎంతో కష్టపడి కూలీ నాలి చేసుకునే వాళ్ళు చేసుకొని ఇంత వర్క్ చేయడం జరిగింది. కానీ MRO గారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దళితులు ఏమైనా ఒక అర్జీ ఇచ్చినా దానిపైన మాకు సమస్యపై స్పందించలేదు. అదే ఒక అగ్రవర్ణ కులాల వారు మా ఎస్సీలపై ఇస్తే వెంటనే వచ్చి వారికి అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు. కానీ SP పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది. ఆ SP పెట్రోల్ బంకులో మునుపు ఒక మంచినీటి బాయి, సత్రము ఉన్నాయి. అవి మేము చెప్తే వాటి మీద చర్య తీసుకోవాలా. కానీ ఒక దళితునిపై మాత్రం ఎటువంటి నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. కనుక ఇలాంటి వారిని కలెక్టర్ గారు, RDO గారు ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్క దళితునికి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.